రెండు చేతులు విడదీసి చేతి వేళ్ళను రెండు కళ్ళ మీద పెట్టుకోండి. చేతి వేళ్ళు కళ్ళ మీద ఉండాలి. నెమ్మదిగా 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఓకే. చేతులు నెమ్మదిగా తీస్తూ చేతుల వైపు చూస్తూ చక్కగా కళ్ళు తెరుస్తూ గట్టిగా ధ్యాన యజ్ఞానికి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా 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 అద్భుతమైన రోజు. మన భీమవరానికి బ్రేక్ ద రొటీన్ ఈరోజు. ఎప్పుడు రొటీన్గా మాస్టర్ వస్తారు, క్లాస్ చెప్తారు. మనకి ఈ వారం ఈ నెలలో ప్రత్యేకత ఏంటంటే నాద ధ్యాన యజ్ఞం జరుగుతుంది భీమవరంలో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన యజ్ఞాలు చూసాం మనం, మహిళా ధ్యాన యజ్ఞాలు చూసాము. నాద ధ్యాన యజ్ఞాలు మాత్రం కొత్తగా చూస్తున్నాము. ఈ నాద ధ్యాన యజ్ఞాన్ని మరి ప్రవేశపెట్టింది శ్రీ గణేష్ గారు. గట్టిగా చప్పట్లతో ఆయన్ని వేదిక మీదకు మనం ఆహ్వానిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గ్రేట్ మాస్టర్ శ్రీ గణేష్ గారు. ఆయన నిజానికి పత్రిసార్ లేని లోటు తీరుస్తున్నారు పిఎస్ఎస్ఎంలో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ పత్రిజీ ఫ్లూట్ని మిస్ అయ్యారు, కానీ అది గణేష్ గారి ద్వారా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మళ్ళీ ఆ లోటు లేని పరిస్థితులు మళ్ళీ ఆయన తీసుకొచ్చారు మనకి. ఆయన ఒక్క నాదయోగే కాదు, ఆయన ధ్యానయోగి, జ్ఞానయోగి. ఆయనకి అపారమైన జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం ఉంది. ప్లస్ మన దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే సంగీతం. నేను 2010లో అండి ధ్యానంలోకి వచ్చిన కొత్తలో కొత్తపేట క్లాస్కి వెళ్ళినప్పుడు సారు అప్పుడు నుంచి ఆయన ఫ్లూట్ పట్టుకొని తిరుగుతున్నారు. నేనేమనుకున్నాండి, ఇది ఒక ఫ్యాషనా ఏంటి ఫ్లూట్ పట్టుకొని తిరుగుతున్నారు అనుకున్నాను, కానీ ఈ రోజుకి ఇంత స్టేజ్కి ఆయన వస్తారని నేను ఊహించలేదు. నిజం. ఆయన అప్పుడే ప్రాక్టీస్ బాగా సాధన చేసేవారు. చక్కగా చేసి అంతేకాకుండా ఒక నాదయోగి ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఓన్లీ మెడిటేషనే కాకుండా నాదయోగ ధ్యానం ద్వారా అందరినీ రంజింప చేయాలి. మనం అందరిలోని కుండలిని శక్తి ఉంటుంది. ఆ కుండలిని శక్తి అనేది ఆ కుండలిని శక్తి వికసించడం కోసము, అభివృద్ధి చెందడం కోసము నాద ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈరోజు అందరం కూడా సార్ యొక్క టీంతో ఆయన ధ్యానం చేయిస్తారు, ఫ్లూట్ వాయిస్తారు, మధ్యలో ఎంతో జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంటారు. చక్కగా మనం ఈరోజు ఆయన టీంతో, ఆయన యొక్క జ్ఞానంతో, ధ్యానంతో మనం అందరం కూడా తరిద్దాము. ఎవరు కూడా వెళ్లకుండా చక్కగా ఎంజాయ్ చేద్దాము. ఎంజాయ్మెంట్ డే ఈరోజు. ఓకే. అంతకంటే ముందు ఏం చేయాలంటేనండి, పత్రి సార్ చెప్పారు, మీ ఫోన్కి పీకలు నొక్కేయండి అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే సైలెన్స్లో పెట్టండి అండి. అందరూ సైలెన్స్లో పెట్టండి. మీకు రాకపోతే పక్క వాళ్ళకి ఇవ్వండి, పెడతారు. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ గణేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమవరంలో ఈ నాద ధ్యాన యజ్ఞం 3కి ఆహ్వానం పలుకుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగించాల్సిందిగా, మా భీమవరానికి చక్కని ధ్యానము, జ్ఞానము, ఆ శక్తి తరంగాలను అందించాల్సిందిగా మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్లీ హార్ట్లీ వెల్కమ్. ఓకే డియర్ మాస్టర్స్, ఇందాక మన శ్రీనివాస్ మాస్టర్ చెప్తూ ఈరోజు చాలా అద్భుతమైన రోజు అన్నారు ఇందాక. ఈరోజు అద్భుతమైన రోజేనండి? అద్భుతమైన రోజేనా? ఎందుకని అద్భుతమైన రోజు?
చెప్పండి, మీరు అన్నారు కదా అద్భుతం అని. దేనికోసం అద్భుతమైన రోజు ఈరోజు? పాటలు పాడతావనా? సంగీతం వాయిస్తావనా? పాటలు పాడితేనో సంగీతం వాయిస్తేనో ఇంకోటి ఏదో చేస్తేనో అద్భుతం కాదు. ప్రతిరోజు అద్భుతం. ఎందుకంటే ఈ భూమండలంలో ఇప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో మనల్ని ఈ సృష్టితలు ఇంకా శ్వాసించే అవకాశాన్ని మనకి ఇచ్చింది. గట్టిగా చెప్పలు కొడదాం ఈ మూమెంట్కి. ప్రతి మనిషి జీవితం ఆనందంగా ఉండాలనుకుంటారు. అనుకుంటారా అనుకోరా? మీరు అనుకుంటారా? మీరు అనుకుంటారు లేదుగా నేనైతే అనుకుంటాను. ప్రతి మనిషి యొక్క జీవితం ఆనందంగా ఉండాలి. ఆనందం ఒకరోజు ఉండాలా? ప్రతిరోజు ఉండాలా? ప్రతిరోజు ఉండాలా? ప్రతి క్షణం ఉండాలా? ప్రతి క్షణం ఉండాలి. ఎందుకంటే గురువులు చెప్పారు, మహనీయులు చెప్పారు, మన గురువుగారు చెప్పారు. ఒకసారి గట్టిగా చెప్పలేకూడదా? మన గురువుగారు పితామహ బ్రహ్మర్షి పత్రి మహారాజ్. ఇంకా గట్టిగా చెప్పట్లేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ భూమండలంలో మానవ శరీరాన్ని ధరించి వీళ్ళందరూ కూడాను దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళు అన్నారు ఆయన. ఆత్మ యొక్క ఆత్మ అంట, దేహం అంటే బట్ట అంట, ఆత్మయే దైవం అంట, దైవమే మనమంట అన్నారు. ఆత్మ యొక్క ఆత్మ అంట, దేహం అంటే బట్ట అంట, ఆత్మయే దైవం అంట, దైవమే మనమంట, మనమే దేవుళ్ళమంటారో అన్నయ్య, మనదే ఆనందం అంటారో. ఏమన్నారు ఆయన? మనమే, గట్టిగా చెప్పండి, మనమే, మనదే ఆనందం అన్నారు. మనమే దేవుళ్ళమంట, మనదే ఆనందం అంట అన్నారు. దేవుడు ఆనందంగా ఉండాలా? ఏడుస్తూ ఉండాలా? భూమండలంలో ఉన్న మానవులందరూ దేవుళ్ళ ఇంకేదేనా? దైవాలే కదా. దైవం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దివి నుండి దిగి వచ్చిన దైవాలని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి, చూశారు కాబట్టి, ద్రష్టలు కాబట్టి అది మనకి ప్రమాణం. కాబట్టి ఆ దైవత్వాన్ని మనం పరిపూర్ణంగా ఈరోజు ఇక్కడ అనుభవిస్తాం. దైవత్వాన్ని మనం పరిపూర్ణంగా ఇక్కడ ఈరోజు అనుభవిస్తాం. మీ అందరికీ దైవం కావాలా వద్దా? కొంతమందికే కావాలి, అందరికీ వద్దా? దైవం కావాలా వద్దా? అందరూ చెప్పండి, కావాలా? ఆనందం కావాలా వద్దా? కావాలి. ఈరోజు ఈ మన భీమవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ సహకారంతో మరి నాద యోగ ఫౌండేషన్ నుంచి నాదదాన యజ్ఞం 3వది ఇక్కడ జరుపుకుంటున్నాం మనం. నాదము అంటే ఏంటో తెలుసుకుందాం. మనం సంగీతం మొదలుపెట్టే ముందు ఒక 10 నిమిషాలు దీనికోసం మనం ఇంట్రెస్ట్ ఇస్తాను. సుమధురమైన శబ్దాన్ని నాదం అంటారు, సౌండ్. అది ఎలా ఉండాలి? సుమధురంగా ఉండాలి. శబ్దం నుంచే ఈ సృష్టి యొక్క ఆవిర్భావం జరిగిందని మనం చదువుకున్నాం. మీ అందరికీ తెలుసో లేదో? ఆది యందు శబ్దం ఉండును, శబ్దం నుండి సృష్టి యొక్క ఆవిర్భావం జరిగిందన్నారు. అలాంటి శబ్దం అంతటా వ్యాపించింది. ఈ సృష్టిలో అంతా శబ్దంతో మిళితమై ఉంది. ఇప్పుడు మీ అందరూ ప్రయోగం చేద్దాం మనం ఈరోజు. ఒకసారి మీరు అందరూ చెవులు మూసుకోండి. అందరూ చెవులు మూసుకోండి. రెండు అరిచేతులు చెవులు పెట్టుకోండి. ఎలా మూసుకున్నా పర్లేదు, ఇలా పెట్టుకోండి. మీకు ఒక 10 సెకండ్లు తీయండి. ఏమనిపించింది మీకు? మీకు ఏమనిపించింది? దేని అనుభూతి చెందారు? శబ్దం. ఇలా చెవులు మూసుకుంటే మీకు శబ్దం వినిపిస్తుంది. చూడండి, ఆ చేతులు ఇలా ఇలా అనండి, ఇలా ఇలా అనండి, ఇలా మూసుకోండి, ఇలా మూసుకోండి. ఏమొస్తుంది శబ్దం? ఇంకొక రకమైన శబ్దం వస్తుంది. శబ్దం ఉంది, ఇలా ఇలా అంటే ఇంకొక రకమైన శబ్దం ఉంది. అంటే ఈ శబ్దం ఎక్కడుంది? బయట ఉందా, లోపల ఉందా? మన లోపల శబ్దం ఉంది. మన లోపల ఏమున్నాయి? ఒక మనిషి, మానవ సృష్టి, ఈ సృష్టిలో తయారైన ప్రతిదీ కూడా పంచభూతాలు ఆధారంగా తయారైనటువంటివే. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి, ఈ 5 కూడా ఈ శబ్దాలు ఉన్నాయి. మనం ఇలా మూసుకున్నప్పుడు, ఇలా అంటున్నప్పుడు ఒక గాలి వీస్తే ఎలాంటి శబ్దం వస్తుంది? అలాంటి శబ్దం వస్తుందా లేదా? మీ చెవులు 2 ఇలా అంటున్నారు అనుకోండి, ఏమొస్తుంది మనకి?
ఒకలాంటి గాలి వీచినప్పుడు వచ్చే శబ్దం మనకి వినిపిస్తుంది అనమాట. అలాగే మన లోపల ఈ భూతాల్లో ఏదైతే ఆ శబ్దాలు ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. శబ్దం లేకుండా ఏదీ లేదు. మనం శ్వాసిస్తున్న శబ్దం జరుగుతుందన్నమాట, నాదం ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ బయట నాదాన్ని ఏమంటారంటే ఆహత నాదం అంటారు, బయట నాదాన్ని. లోపల జరిగే నాదాన్ని అనాహత నాదం అంటారు. దీన్నే ప్రణవనాదం అని కూడా అంటారు. ఇప్పుడు ఓంకారాన్ని ఏమంటారు? ఓంకారనాదం లోపల జరుగుతుంటుంది. ఓం అన్నప్పుడు మీకు ఏదైతే మన మూల కేంద్రం ఉందో, నాభి యొక్క ప్రదేశం ఉందో, ఆ ఓంకారాన్ని మనం చేస్తున్నప్పుడు ఈ నాభి కేంద్రం నుంచి ఈ మూలాధార స్వాదిష్టాన మణిపూరక చక్రాలు గుండా నాద ప్రణవం జరుగుతూ సహస్రారం వరకు వెళ్తుంది అనమాట. అందుకే ప్రణవనాదంతో, నాదోపాసనతో ఈ భూమండలంలో ఎంటర్టైన్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషి ప్రతి జీవుడు దేవుడుగా, ప్రతి జీవుడు ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఈ నాదం కూడా ఎంతో ఉపయోగపడింది, నాదోపాసన ద్వారా. అందుకే ఇవాళ ఎవరైతే ఈ ప్రపంచంలో మనం గొప్పగా కీర్తిస్తున్నామో, త్యాగరాజు కానీ, రామదాసు కానీ, శ్యామశాస్త్రి గారు కానీ, పురంధరదాసు వారు కానీ, అన్నమాచార్యుల వారు కానీ, వీళ్ళందరూ కూడాను నాదోపాసన ద్వారా దైవాన్ని డైరెక్ట్గా చూడగలిగారు, దర్శించగలిగారు. ఎవరైతే తన లోపల ఉన్న శబ్దాన్ని, తన లోపల ఉన్న ప్రణవ నాదాన్ని వారు వింటాడో, ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఊర్ధ్వముఖంగా గుండా వాడు పయనింపజేసుకుంటాడో, వాడు లోపల ఆ మాధుర్యాన్ని చక్కగా అనుభవిస్తాడు, ఆనందంగా ఉంటాడు, పరమానందభరితుడు అవుతాడు. నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు చూస్తున్నా, నువ్వు వింటున్నా, ఈ సృష్టిలో అన్నీ చూస్తున్నా, అన్నింటిలో శబ్దం మిళితమై ఉంది. ఇప్పుడు గాలి వీస్తున్నాను కూడా ఎలా ఉంటుంది? ఒక నది దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? నది ప్రవేశిస్తున్నాను కూడా ఎలా ఉంటుంది? వర్షం పడుతుంటే, ఉరుపులు ఉరుపుతే, పిల్లవాడు ఏడుస్తుంటే, ప్రతి దాంట్లో శబ్దం ఉంది. శబ్దం లేని ప్లేస్ లేదు సృష్టిలో. అన్ని చోట్ల ప్రతి అణువులో కూడా శబ్దం ఎలా పుట్టిందంటే ఒక వైబ్రేషన్ ద్వారా వచ్చింది. సృష్టిలో ప్రతి కణము వైబ్రేట్ అవుతుంది మనకి, మన లోపల. ఓకే మాస్టర్స్, అలాగే ఈ బయట నుంచి ఏదైతే మనం సంగీతాన్ని, సుమధురమైన సంగీతాన్ని అందిస్తామో, ఆ సంగీతానికి మూలము, ఆధారము సప్తస్వరాలు అంటారు. సప్త స్వరాలు తెలుసా? సప్తస్వరాలు నాతో పాటు అందరూ చెప్పండి. సా, రి, గా, మా, పా, దా, ని. ఈ సప్తస్వరాలు ఎలా పుట్టినాయి అంటే వీటి కూడా చెప్పారు. ఇవి కూడా ఏవైతే ఈ సృష్టిలో, ఈ సృష్టి నుంచి, ఈ ప్రకృతి నుంచి పుట్టిన సప్తస్వరాలు. షడ్జమం అంటే సా అని షడ్జమం అంటారు సంగీత పరిభాషలో. షడ్జమం అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది నెమలి నుంచి వచ్చిందంట, మయూరం నుంచి వచ్చింది. నెమలి నుంచి తీసుకున్నారు ఈ షడ్జమం అనే శబ్దాన్ని. అలాగే రిషభం ఒక రంకి ఎద్దు నుండి తీసుకున్నారట. అలాగే గాంధారం అనేది ఒక మేక దగ్గర తీసుకున్నారు, మేక అరుపు నుంచి. అలాగే మధ్యమం అనేది, మా అనేది క్రంచుపక్షిని తీసుకున్నారట. పా అనేది కోకిల శబ్దం నుండి తీసుకున్నారట. దైవతం అనేది గుర్రపు శకిలన దగ్గర నుంచి తీసుకున్నారట. నిషాదం అనేది ఏనుగు దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే ఈ ప్రకృతిలో జీవరాశుల యొక్క శబ్దం నుంచి ఈ సంగీత సప్తస్వరాలు పుట్టినాయి. ఈ సంగీత సప్తస్వరాలు ఎన్నో రాగాలు వీటి ద్వారా పుట్టినాయి. వీటి ద్వారా నుంచి వచ్చే శబ్దము. అందుకే సంగీతం వింటున్నప్పుడు శిశువులు, పశువులు, పాములు అన్నీ కూడా కదులుతాయి. శిశురు వేతి పసురు వేతి గానం రసపణి అన్నారు. అంటే పసిపిల్లలు సైతం, పాములు సైతం, పక్షులు సైతం, పశుపక్షాదులు సైతం సంగీతానికి పరవశించిపోతాయి. సంగీతానికి ప్రకృతి పరవశించిపోతుంది. అందుకే ఒక సంగీతంలో ఒక రాగం పాడితే అమృత వర్షిణి అని వర్షం పడిందట. వర్షం పడింది, రాళ్ళు కరిగినాయి, సంగీతానికి రోగాలు పోతాయి. ఎంతో వైబ్రేట్ అవుతాం మనం, మన లోపల. ఇప్పుడు ఒక చక్కటి సుమధురమైన నాదంతో కూడినటువంటి ఒక రాగాన్ని ఇక్కడ ఆలపిస్తున్నప్పుడు మీరు దాన్ని చక్కగా వింటూ దాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు ఏమవుతుంది, మీ లోపల మీకు తెలియకుండానే చాలా రుగ్మతలు పోతాయి. అందుకే సంగీతనాథ ధ్యానంలో మాకు చాలా రోగాలు పోయినాయి, ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందామని ఎంతోమంది చెప్తుంటారు మాకు. అలాగే పత్రిజీ ఏం చేశారంటే, ఇప్పటి వరకు ధ్యానంలో ఒకప్పుడు ఇంత గందరగోళం లేదు ఈ భూమండలంలో. ఒక మనిషి సాధన చేసుకోవడానికి హాయిగా చక్కగా ఉండేది. ఇవాళ అలా కాదు, మనసు ఎంతో పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో అతి వేగంగా ప్రయాణం చేసేది ఏంటో తెలుసా మీ అందరికీ? చెప్పండి ఏంటో? అతి వేగంగా ప్రయాణం చేసే మనసు. ఎక్కడే ఉంటూ ఒక్క క్షణంలో అమెరికా వెళ్ళిపోతుంది మనసు. మీరు ఇక్కడే ఉంటారు కానీ మీకు తెలియకుండా అమెరికా వెళ్ళిపోతుంది మనసు. అలాగే చంచలత్వం అనేది ఉంది మనిషికి చంచలత్వం. ఈ రెండింటినీ సరి చేసుకొని ఎవరైతే సరి చేసుకోలేరో, ఎవరైతే బ్యాలెన్స్ చేయలేడో, ఎవడైతే ఆ వేగాన్ని ఆపలేడో వాడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసేది దీన్ని. ఎప్పుడు ఆనందంగా ఉంటాడంటే ఆ వేగాన్ని తగ్గించాలి.
ఆ వేగాన్ని తగ్గించుకోవడానికి చక్కటి మార్గం ఏదంటే ఒకే ఒకటి భూమండలంలో దాని పేరే ధ్యానము. చెప్పలు కొడదాం ధ్యానానికి. ఆ ధ్యానానికి వెళ్ళడానికి ఇప్పుడున్న ఇక్కడున్న మన ఉన్న ప్రదేశాల్లో, ఇక్కడున్న మన ఇంటి కుటుంబం, ఇక్కడ ఈ పరిసరాల్లో ఎంతో లోడ్ ఉంది మన పైన. మనసు ఒకేసారి కూర్చొని అన్నమంటే ఆగదు. ఆ మనసుని తొందరగా ఏకీకృతం చేసేది ఏమిటంటే అంటే సంగీతము, సంగీత సునాదము. సంగీతం తొందరగా వేరే పరిపరి విధాలుగా పోకుండా మనసుని ఒక చోట నిలుపుతుంది సంగీతం. ఇప్పుడు సపోజ్ మీరు మామూలుగా కూర్చొని అనుకోండి, బయట నుంచి ఏదైనా ఒక పాట వస్తుంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? కాలు ఊపుతారు తెలియకుండా. ఒక శబ్దం వస్తుంది అనుకోండి, ఒక రిధం వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? కాలు ఊపుతారు, లేదా తల ఊపుతారు, లేకపోతే దాన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే మీ మనసు వేరే చోటకు పోదు, మిమ్మల్ని ఒక చోట వచ్చుతుంది త్రికరణ శుద్ధిగా. సంగీతంలో అంత గొప్పతనం ఉంది. అందుకోసమే పత్రిజీ సంగీతాన్ని ధ్యానానికి జోడించారు. ఆయన తెలియ కాదు, ఒక బ్రహ్మర్షి ఒక ఏదైనా ఒక అభ్యాసం చేసేటప్పుడు దానికి ఏదో వేరే మేళవించారంటే అది ఎంత సూక్ష్మంగా ఆలోచించి పెట్టుంటారంటారు చెప్పండి మీరు. ఇది పెట్టింది ఎవరు? సంగీత ధ్యానాన్ని ఒక ప్రయోగం చేసి పత్రిసారి చెప్పారు, ఇది మనం ఒక ప్రయోగం చేసాం, దీంట్లో మనం సక్సెస్ అయ్యామని. సంగీతము ఎంత గొప్పదో చెప్పలేము. సంగీతం ద్వారా, సంగీత నాదోపాసన ద్వారా, సంగీత సాధన ద్వారా పరమాత్ముని పొందారు మహానుభావులు మన భారతదేశంలో. ఎంత అద్భుతమో చెప్పలేము. ఆ నాదం, నాద బ్రహ్మ అన్నారు, నాదోపాసకులు అన్నారు. అందుకే ప్రతి మంత్రంలో కూడా ఇవాళ హిందూ ఆంజనేయ సంప్రదాయంలో భారతదేశంలో ఎక్కడ ఏ తంతు చేస్తున్నా సరే ఒక మంత్రాలు చదువుతున్నప్పుడు మొట్టగా ఏమి యాడ్ చేస్తారో ఏమంటారు? ఇప్పుడు నమశివాయ అనాలి కూడా ఏమంటారు? ఓం అంటారు. ఓం అనే శబ్దాన్ని, ఆ ప్రణవ శబ్దాన్ని అక్కడ ఉచ్చరిస్తారు. తద్వారా ఏమవుతుందంటే మన లోపల ఎన్నో శక్తులు, ఎన్నో ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా అది చక్కగా విచ్చుకుంటాయి, ఓపెన్ అవుతాయి. అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది సంగీతానికి మాస్టర్స్. కనుక అలాంటి సంగీతంతో కూడిన ఆ సంగీత నాద ధ్యానాన్ని మనం చక్కగా చేసుకోండి. ఈ నాదయోగి ఫౌండేషన్ యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాస్టర్స్, మనం అన్ని చోట్లకు పోయి, ఇప్పుడు ధ్యానం అంటే తొందరగా రాకపోవచ్చు, ధ్యానం మనకి గురించి అనుకోవచ్చు, కానీ సంగీతాన్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సంగీత సునాదం ద్వారా కొంతమంది వచ్చి ఈ సంగీతాన్ని వింటూ ధ్యానాన్ని కనెక్ట్ అయ్యి చక్కగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళందరికీ అందిస్తారనే ఉద్దేశంతో. ఎందుకంటే మన అందరి లక్ష్యం ఒకటే. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎవరైతే ధ్యానాన్ని తెలుసుకున్నారో వాళ్ళందరి లక్ష్యం ఏంటి? ఇంకొకరు చేరవేయటం, సత్యం అందరికీ తెలియజేయాలి. ఒక సన్యాసి లక్ష్యం ఏంటి? సన్యాసి లక్ష్యం వ్యాపించాలి, న్యాసం చేయాలి, దాన్ని వ్యాపించాలి. ఇది మన లక్ష్యం. మనందరిది ఒకటే లక్ష్యం. గురుగారు చెప్పారు, ఒక్కటే లక్ష్యం అంట, ఒక్కటే మతం అంట, ఒక్కటే మార్గం అంట, ఒక్కటే ధ్యానం అంట అన్నారు. ఒక్కటే ఉంది ధ్యానం, రకరకాల ధ్యానాలు లేవు, ఉన్నాయి. ఒక మానవుడు పారమార్థిక దశకు వెళ్ళడానికి, ఒక మానవుడు తన యొక్క జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో అతి సులువైన గొప్ప మార్గం రాజయోగం, శ్వాస మీద ధ్యాస. గట్టిగా చెప్పకూడదాం శ్వాస మీద ధ్యాసకి. చాలామంది మేము శ్వాస మీద ధ్యాస పెట్టామండి, 10 గంటలు ధ్యానం చేసేవాడిని అంటారు. 10 గంటల ధ్యానం ఏమి ఉండదు అక్కడ. 3 నిమిషాలు కనుక ఒక సాధకుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకలు ఉండగలిగితే, 3 నిమిషాలు పెద్ద ఎక్కువ అక్కర్లేదు, 3 నిమిషాలు ఉండగలిగితే వాడు అక్కడే ఆత్మసాక్షాలు పొందుతారని చెప్పారు మహనీయులు. ఇది ఓషో చెప్పాడు. ఎన్లైటెండ్ అయిపోతాడు అక్కడ వాడు. కానీ ఇక్కడ మనం పెడతాం శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ఒక వాహకం. అది శ్వాస మీద ధ్యాస అనేది టెక్నిక్. అది ధ్యాన స్థితికి వెళ్ళడానికి, శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు, ధ్యాన స్థితికి వెళ్ళడానికి శ్వాస మీద ధ్యాస టెక్నిక్. ఆ శ్వాసలో మనం చక్కగా మనం ఇమడడానికి, కుదరడానికి, మనసు పరిపరి విధాలుగా పోకుండా ఉండడానికి సంగీతం దోహదపడుతుంది మాస్టర్స్. కాబట్టి సంగీత నాద ధ్యానాన్ని మనం ప్రపంచమంతా ఇవాళ పత్రిజీ అది మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయాన్ని మనం ఇంకా ముందు తీసుకెళ్తున్నాం. ఈరోజు మరి మనం చక్కగా ఈరోజు ధ్యానం, సజ్జన సాంగాచి 2 జరుగుతాయి ఇక్కడ. మొట్టమొదటిగా మనం ధ్యానంతో మనం ప్రారంభించుకుందాం. ఈరోజు చక్కటి సునాదానంతో మృదంగ విద్వాంసులు మన గోపాల్ గారు తిరుపతి నుంచి వచ్చారు. అలాగే వైలెన్ విద్వాంసులు నాగేశ్వరరావు గారు. ఇటుగా చెప్పకూడదు మీరు ఇద్దరికిని. 1 గంటన్నర సేపు మనం చక్కగా మనం ధ్యానం చేసుకొని తర్వాత మన సత్సంగాన్ని మనం కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. చెప్పండి అందరూ నాతో పాటు. సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ధ్యానం మీకోసం చేయకండి, ఇవ్వండి అందరికీ. ధ్యానం పొందేది కాదు, ధ్యానం ద్వారా ఇవ్వాలి అందరికీ. ధ్యానం అనేది తలనొప్పి పోవడానికో అదేదో కడుపు నొప్పి తగ్గడానికో ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా అల్పమైన విషయం. అది అల్పంగా ఉండకండి, మీరు దొడ్డగా ఉండండి. ఈరోజు దైవంలాగా విరాజిల్లండి. దైవం అనే విశ్వాసాన్ని పూర్తిగా మీ హృదయాల్లో నింపుకోండి మాస్టర్స్.
చక్కగా ఒక గంటన్నర సేపు పాటు హాయిగా మనం ధ్యానం చేద్దాం, హాయిగా కూర్చుందాం. ఇది పని చేయట్లేదా? హాయిగా కూర్చుందాం మాస్టర్స్. ధ్యానం తెలిసిన వాళ్ళు హాయిగా ధ్యానానికి ఉపక్రమిద్దాం. ధ్యానం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. ధ్యానం తెలియని వాళ్ళు ఉంటే చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు రెండు చక్కగా మూసుకొని లోపలికి వెళ్తున్న ఆ ఉచ్ఛ్వాస, బయటకు వస్తున్న నిశ్వాస, సహసిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. ధ్యానం అంటే ఇది వేరే డిపార్ట్మెంట్ కాదు. ధ్యానం అంటే వాళ్ళు ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు చేసేది. ధ్యానం అంటే సంసారం విడిచిపెట్టక చేసేది. ధ్యానం అంటే అన్నీ అయ్యేక చేసేది, ఇల్లు కట్టేక చేసేది, పిల్లలు పెళ్లి చేయక చేసేది కాదు మాస్టర్స్. ధ్యానం నిరంతరం మన జీవన ప్రయాణంలో జీవాన్ని ఎప్పుడూ జీవంతో జీవించడానికి కావాల్సినటువంటి చక్కటి శక్తిని అందిస్తుంది ధ్యానం. ధ్యానం ఏవ శరణం వయం. ధ్యానము అంటే మనసు లేని స్థితి అన్నారు. కాస్త మనసు తాపాన్ని, మనసు వేగాన్ని తగ్గించుకోవాలి. ససేవరో కళ్ళు తెరవద్దు. ఈరోజు మన అందరి భాగ్యం, మనకి ప్రకృతి ఈ విధంగా మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. మన జీవితంలో కొంత మనం వికసించడానికి. ససేవరో కళ్ళు తెరవద్దు. ఒక గంట సేపు దైవంతో కలిసిపోదాం, మన నిజస్థితితో మనం కలిసిపోదాం. అశతోమ సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోరమ అమృతంగమయ. అసత్యము నుండి సత్యముకు ప్రయాణమే ధ్యానం. మనం ఈరోజు సత్యాన్ని తెలుసుకుంటాం ధ్యానం ద్వారా. ఇప్పుడు మనం సత్య విద్యార్థులం. ఏ విద్యనైనా మనం తెలుసుకోవాలంటే దాంట్లో విద్యార్థి కావాలి అన్నారు గురువులు. ధ్యానం కావాలంటే ధ్యాన విద్యార్థి కావాలి, జ్ఞానం కావాలంటే జ్ఞాన విద్యార్థి కావాలి. విద్యార్థి అంటే నేర్చుకునేవాడు. విద్య ఎప్పుడూ ఉంది, సిద్ధంగా ఉంది. దాన్ని అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఫ్యాన్ తీసేయండి. కొద్దిగా సౌండ్ పెడతావా కొంచెం? ఇది
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం. సమస్త జీవన ఆనందం దొరికేది ధ్యానంలోనే. ఏం చేస్తే భగవంతుడు మెచ్చుతాడో ఆ గొప్ప కార్యం ఇది. ససేమరా కళ్ళు తెరవద్దు.
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం, ఆ పరాశక్తితో మనం అనుసంధానం అవుతున్న వాళ్ళం, మనం దేవుని నుండి భూమికి దిగొచ్చిన దేవుళ్ళు మన అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న వాళ్ళం. ససేవరా కళ్ళు తెరవద్దు. ధ్యానము కామధేనువు, ధ్యానం కల్పవృక్షం. మన మనసుని శూన్యం వైపుగా నడిపించుకుంటున్న వాళ్ళం, మనోవేగాన్ని తగ్గించుకుంటున్న వాళ్ళము.
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం. జీవుడు అనే శివుడితో పార్వతి అనే శక్తిని మనం అనుసంధానం చేస్తున్న వాళ్ళము. అదే పార్వతి శివ కళ్యాణం, లోక కళ్యాణ కారకం. ససేమరా కలుతారు.
Thank you.